రైట్. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. చిట్టిబాబు గారు అందుబాటులో లేరు, మీరు కంక్లూడ్ చేయండి సార్. ఒక్క మాట లక్ష్మణ్ గారు చెప్పండి సార్. నేను సరిగ్గా 50 సంవత్సరాలు సార్ నాకు మన స్వర్ణోత్సవం. నేను 50 సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఉంది, సినిమా జర్నలిస్ట్ కూడా రాశాను. ఒకసారి ఇట్లాగే విజయవాడలో సినిమా రిపోర్టింగ్ రాస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆంధ్రప్రభలో ఆ సినిమా నిర్మాత కోపం వచ్చి నన్ను పిలిపియమన్నా. మా తమ్ముడు నేను ఎక్కడ రాసేవాళ్ళం, బండారు రామప్రసాదరావు సినిమా చూసుకునేవాడు. మా తమ్ముడు కొంచెం నాకన్నా తీవ్రంగా రాసిన, సున్నితంగా రాసిన. వాడు వినిపించి ఆ నిర్మాత నాకు ఒక్క దెబ్బలో నష్టం తెచ్చావా, నేనేం చేయాలన్నాడు. ఆ ఎడిటర్ గారు ఏమన్నారు తెలుసా, అప్పుడు వాట్సాప్ తీసుకుంటారు, ఏమన్నారంటే రామప్రసాదరావు గారు రాసిన అభిప్రాయం మాత్రం దాంతో సినిమా మొత్తం ఆగం కావడానికి ఎట్లా ఉంటుందండి, మీరు మా వాడు రాసిండు రిపోర్టు, మీరు చూస్తారు, చూడలేకపోతే చూడకపోరు. వాళ్ళు అట్లాగే అంబటి రాంబాబు రివ్యూ చేసిండంటే, అంబటి రాంబాబు అంటే 1,00,000 కోట్ల మంది రివ్యూ చేస్తున్నారు సినిమా రాకముందు, దాన్ని అందరూ ఆపగలుగుతాం మనం? ఆపలేం కదా. నేను ఏమంటున్నానంటే సినిమాగా చూడండి, నా ఇష్టం ఉండదు చూస్తా, లేకపోతే లేదు. ఇవాళ రేపు చూస్తా, బడ్జెట్ మాట చూస్తాం. ఒక సామాన్య కుటుంబం వెళ్ళి సినిమా చూడండి 10,000 ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు. ఇలా సినిమా టికెట్ల కంటే ఆహార పదార్థాలు కొనడానికి ఎక్కువ అవుతుంది. అవన్నీ పక్కన పెట్టండి. నిజంగా ఒకసారి మానవీయ దృక్పథం ఆలోచన చేస్తే, మన సినిమా కార్మికులు సభ చేశారు కదా, 1,000 రూపాయలు ఇచ్చే వాళ్ళకి 200 పెంచమంటే చచ్చాం కదా, 1,500 2,000 చేయమంటే చచ్చాం కదా. వాళ్ళకి మాత్రం సంప్రదింపులు, కార్మికులు, చట్టాలన్నీ పనిచేస్తాయి. మన సినిమా హీరోలు మాత్రం సినిమాలో చాలా డబ్బులు, కోటి రూపాయలు తీసుకుంటే మనం అడిగేది లేదు కదా. నిజంగా సినిమా కార్మికుల కష్టాలు కృష్ణానగర్ పోతే తెలుస్తుందండి. కృష్ణానగర్ మామ అనే సినిమా చూస్తే మొత్తం సినిమా కనపడుతుంది మనకు. సినిమా రంగం మీద ఆధారం ఏమంటానంటే, సినిమా రంగంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో, కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ సంక్షేమం పట్ల నిర్మాతలకు కానీ ఇది హీరోలకు కానీ ఏమైనా పట్టింపు ఉందా అంటున్నాడు. అటువైపు పోదాం. ఇంకో రెండవ మూడు చెప్తున్నాను, సినిమా రివ్యూలు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. రాంబాబుతో సహా నాకు, మీకు అందరికి ఉంటుంది, కృష్ణమూర్తి గారితో సహా మన అందరికి ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకుని ఇవాళ ఆఖరికి హోటల్ పోదామంటే రేటింగ్ చూసిపోతున్నాం. 5 స్టారా, 2 స్టారా, 3 స్టార్ చూసిపోతుందా. హోటల్ రేటింగ్ కాదు, హోటల్కి ఇచ్చే మన ఎవరైతే తినుబండాలు తినే వాళ్ళ రేటింగ్ చూస్తున్నాం కదా. చూస్తారు, చూసేవాడు చూస్తాడు, లేకపోతే లేదంటారు. ఒక్క మాట సార్, ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండడం విమర్శ పాలవుతున్నారు. రాజకీయాలు ఫుల్ టైం తీసుకోవాలనుకునే వాళ్ళు, నేను కూడా రాజకీయం నుంచి వచ్చాను, ఎంపీ ప్రెసిడెంట్ దాకా పోటీ చేశాను, గెలిచాను, ఎమ్మెల్యేగా గజ్వెల్ నుంచి ఓడిపోయాను. నేను స్పష్టంగా చెప్తున్నా, రాజకీయాల మీద ఆధారపడే సినిమా నా రాజకీయ నాయకుడు వాడు సమాజాన్ని దోచేవాడు అంటున్నాను, పూర్తిగా ఆధారపడేవాడు. నా వ్యవసాయం నాకు, నేను అడ్వకేసీ చేసుకుంటే రాజకీయం చేస్తాను, తప్పులేదు అంటున్నాను. అంటే అడ్వకేట్ గా అయితే చేయొచ్చు, సినిమా నటుడు సినిమా చేసుకోవద్దా, తప్పు కదా అంటున్నాను నేను. అందుకని సినిమాల మీద ఏ రంగం మీద ఆధారపడుతున్న, రాజకీయాల మీద ఆధారపడుతుంటే వాడు పరాన్న బుక్కుడు, వాడు సమాజాన్ని దోయడానికే ఉన్నాడు, సమాజం పైసలు తీసుకోవడానికే ఉన్నాడు అంటున్నాడు. కనుక రాజకీయాలు చేయాలంటే, రాజకీయాలు ప్రవృత్తి అండి, వృత్తి కాదు. మీరు చూడండి, బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత పుస్తకాలు రాస్తే పైసలు వచ్చినాయి. అవును. ఒబామా ఏమన్నాడు, కరోనా కష్టకాలం తర్వాత నా పుస్తకాలు, నా యూట్యూబ్ ఛానల్ మీద డబ్బులు సంపాదించుకున్నాను. అది రాజకీయం అంటే. ఇక్కడ రాజకీయ నాయకుడు అంటే పూర్తిగా ముద్ర వేసి వాడు రాజకీయమే చేయాలి, ఇంకోటి మాట్లాడుతూ ఇంకో వృత్తి చేయొద్దంటే రాజకీయాలు పవిత్రమైన వ్యాసంగా కొనసాగవు. రాజకీయాలు డబ్బుమయం అయిపోతాయి, సంపద దోచుకునే పరిస్థితి అంటున్నాడు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని 2 రకాలు చూడండి. సినిమా నటుడుగా ఆయన వృత్తి, ఇది ప్రవృత్తి చేసుకుంటాడు, నటన వృత్తిగా కొనసాగిస్తాడు, ₹1 కోటి తీసుకున్నాడు, ఖర్చు పెడతాడు, నష్టమైంది మనకంటున్నాను నేను. సినిమా అభిమానులకు నా విజ్ఞప్తి, దీన్ని పెద్ద చేయకండి. సినిమా ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తే సినిమా పడిపోతుంది, అది చేయకుండా ఉంటే మంచిది అంటున్నాను. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి కృష్ణమూర్తి గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి త్రిపురనేని చిట్టిబాబు గారు, అదేవిధంగా